హలో, వెల్కమ్ టు క్రిస్టీ హోమ్ కిచెన్. ఓట్స్ దోశ ఇలా టేస్టీగా క్రిస్పీగా రావాలంటే ఒక చిన్న సీక్రెట్ ఉందండి. ఆ సీక్రెట్ ఏంటో తెలుసుకోవాలంటే వీడియోను చివరి వరకు చూడండి. ఈ టిప్తో ఓట్స్ దోశ బయట క్రిస్పీగా లోపల టేస్టీగా వస్తుంది. మరి ప్రిపరేషన్లోకి వెళ్ళిపోదామా? స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి వేడి చేయండి. ఇక్కడ నేను యోగా బార్ 100% రోల్డ్ ఓట్స్ యూస్ చేస్తున్నానండి. సో 2 కప్స్ ఓట్స్ వేసుకొని మంచి అరోమా వచ్చే వరకు డ్రై రోస్ట్ చేయండి. ఇలా మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత చల్లారనిచ్చి ఒక గిన్నెలోకి తీసుకోండి. ఇప్పుడు దీంట్లో 2 స్పూన్లు పచ్చిశనగపప్పు వేయండి. ఒక చిన్న స్పూను మెంతులు వేయండి. 1 కప్పు మినప్పప్పు వేయండి. ఇప్పుడు 1 కప్పు సెమీ పాలిష్ సోనా మసూరి రైస్ వేయండి. ఇవన్నీ బాగా కడిగి వాటర్ పోసి 4 నుంచి 6 గంటల వరకు నానబెట్టుకోవాలి. నా దగ్గర సెమీ పాలిష్ రైస్ ఉంది కాబట్టి వేసానండి. మీ దగ్గర ఉన్న రైస్ వాడుకోవచ్చు. ఇప్పుడు 4 గంటల తర్వాత మూత ఓపెన్ చేసి చూసారు కదా, ఓట్స్ అవన్నీ చక్కగా నానిపోయి ఉన్నాయి. సో వీటిని మిక్సర్ జార్లోకి వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకుందాం దోసపిండిలాగా. కొద్దిగా వాటర్ పోసుకొని దోసపిండిలాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పిండిని ఇట్లా ఎయిర్ టైట్ కంటైనర్లోకి వేసుకోండి. బాగా మిక్స్ చేసి మూత పెట్టి నైట్ అంతా ఫెర్మెంటేషన్కి పెట్టండి. నెక్స్ట్ టైం మార్నింగ్కి చూసినప్పుడు దోస పిండి ఇలా పొంగి ఉంటుందండి. మంచిగా ఫెర్మెంట్ అయిపోయింది. చూడండి, చక్కగా ఫెర్మెంట్ అయిపోయింది. ఇప్పుడు దీంట్లో మీ రుచికి సరిపడా సాల్ట్ని వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. దోశ బ్యాటర్ థిక్గా ఉంటే కొద్దిగా వాటర్ వేసుకొని దోసపిండి మాదిరి చక్కగా కలుపుకోండి. అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని దోశ పెనం పెట్టి వేడి చేసుకోవాలి. పెనం వేడయ్యాక కొంచెం ఆయిల్ చుక్కలు వేసుకొని ఒక ఆనియన్ ముక్కతోటి ఇలా పెనం అంతా రుద్దుకోవాలి. ఇప్పుడు ఒక 2 గరిటెడు పిండి వేసుకొని చక్కగా రౌండ్గా పరుచుకోవాలి. పైన కొద్దిగా ఆయిల్ వేసి కాల్చుకోవాలి. ఒక పక్క కాలిన తర్వాత మరొక పక్క త్రిప్పి కాల్చుకోండి. ఇలా కాలిన దోశని ప్లేట్లోకి సర్వ్ చేసుకుందామండి. ఇలాగే ఇంకొక దోశ కూడా వేసుకుందాం. ఈ ఓట్స్ దోశ టేస్టీగా క్రిస్పీగా రావాలంటే ఒక చిన్న సీక్రెట్ ఉంది అని చెప్పాను కదండి. అదేంటంటే ఓట్స్ను ముందుగా డ్రై రోస్ట్ చేసి నానబెట్టుకోవడమే ఈ దోశ టేస్టీగా రావడానికి చిన్న సీక్రెట్. ఇలా చేస్తే మంచి అరోమాతో చాలా రుచిగా ఉంటుంది. సో తప్పకుండా మీరు కూడా ఇదే ప్రాసెస్లో ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చింది అనేది మీరు నాకు కామెంట్లో చెప్పండి. అంతే అండి, మన టేస్టీ క్రిస్పీ ఓట్స్ దోశ రెడీ. ప్లేట్లోకి సర్వ్ చేసుకుందామండి. చూడండి, మన ఓట్స్ దోశ బయటికి ఎంత క్రిస్పీగా కనిపిస్తుందో, అలాగే తింటున్నప్పుడు కూడా చాలా టేస్ట్గా ఉంటుందండి. మీకు నచ్చిన చట్నీతోటి దీన్ని సర్వ్ చేసుకోవచ్చు.
ఈ క్రిస్పీ టేస్టీ ఓట్స్ దోశ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి వంటకాల కోసం క్రిస్టీ హోమ్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.